ఎస్, ఈ టాపిక్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే దానికి ఇంకో పేరు క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ అని. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఈ టాపిక్ లో ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అన్నా క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ అన్నా ఒకటే. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఏది అంటే మనం చూసినాం 4 o'clock ప్లాంట్ లో రెడ్ ఫ్లవర్ వైట్ ఫ్లవర్ ని క్రాస్ అయితే పింక్ కలర్ వస్తుంది. దీన్ని క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ మనకు లా ఆఫ్ డామినెన్స్ అనేది చెల్లదు అని చెప్పుకున్నాం. సో దీనికి ఎగ్జాంపులే ఇది. ఏది క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ కి ఎగ్జాంపుల్ ఇది. ఫస్ట్ది మనం చూసింది, ఇది రెండోది అనమాట. ఎందుకంటే ఇక్కడ 50% ఆర్ వచ్చింది కాబట్టి 50% వచ్చింది. ఇంకొక ఇక్కడ కంప్లీట్ రెడ్ రావాలంటే ఇందులో 100% ఈ 2 ఆర్స్ రావాలంట. అందుకే దాని అర్థం ఏంటంటే ఇక్కడ క్వాంటిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చినారు సైంటిస్ట్. కానీ మెండల్స్ లో మాత్రం చూడండి, ఒక టీ వచ్చినా 2 టీలు వచ్చినా కూడా ఈ మొత్తం కూడా 100% డామినెన్స్. ఇక్కడ ఏమి ఇచ్చినాడు బెండెలు? క్వాలిటీకి ఇచ్చినాడు ఇంపార్టెన్స్. రైట్, ఇదంతా మనకు చెప్పినాం. సో దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ కి ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇదైతే రెండో ఎగ్జాంపుల్ ఇదని చెప్తున్నాం అనమాట. ఓకే, సో దీనిని ఇంకో పేరు పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. ఇక్కడ ఏమంటారు చూడండి, ఇన్ దిస్ వన్ క్యారెక్టర్ ఈజ్ కంట్రోల్డ్ బై మోర్ దాన్ వన్ జీన్. అంటే ఏంది? ఒక క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు హ్యూమన్ హైట్ ఉంది, స్కిన్ కలర్ ఉంది. చూడండి, మనము ప్రతి ఒక్క మనిషి 6-7 అడుగులు ఉండడు. ప్రతి ఒక్క మనిషి చిన్న పొట్టి ఉండడు. రకరకాలుగా ఉంటారు కదా. అంటే యావరేజ్ గా మనిషి ఒక 5 అడుగుల నుంచి ఉంటాడు అని 6 అడుగులు ఉంటాడు నుంచి మనం అంచనా వేయచ్చు. సో హ్యూమన్ హైట్ ని చేసేది ఒక హ్యూమన్ హైట్ అనే ఒక లక్షణం, ఒక క్యారెక్టర్ ను కంట్రోల్ చేసేది ఏదంటే ఒక్క జీన్ కాదు, మోర్ దాన్ 1 జీన్ అంటాడు. మోర్ దాన్ 1 జీన్. అట్లాగే స్కిన్ కలర్ కూడా అంతే. ఇప్పుడు చూడండి, ABBCC ఉంది. చూడండి, స్కిన్ కలర్ అయిన ఒక క్యారెక్టర్ ని ఎన్ని జీన్స్? 1 జీన్, 2 జీన్, 3 జీన్స్ మంచి చేస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు. అందుకే దీన్ని పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అన్నారు. రైట్, ఇక్కడ ఇకపోతే ఇన్ క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్, దీన్ని క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ ద డామినెంట్ అలీల్ ఏంది? ద డామినెంట్ అలీల్స్ షో క్యుములేటివ్ ఎఫెక్ట్. ఇది మీకు అర్థం కావాలి. సో డామినెంట్ అలీల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు A స్మాల్ b, క్యాపిటల్ B స్మాల్ b, క్యాపిటల్ C స్మాల్ g ఉంది కదా. ఇక్కడ డామినెంట్ అల్లీ ఇప్పుడు ఉందనుకో ఎక్కువ డార్క్ వస్తుంది, ఇది ఉందనుకో కొంచెం రెసివ్ అల్లీ. ఓకే, అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ A ఉంది, డార్క్ వచ్చినట్టు. ఇంకా A ఉంది, డార్క్ నల్లగా అవుతున్నాడు. ఇంకా B ఉంది, నల్లగా అవుతున్నాడు. ఇంకా B మొత్తం అంటే ఏంది? కుములేటివ్ ఎఫెక్ట్ అనమాట. మనకు తెలిసినా కదా, స్టాటిస్టిక్స్ లో 10th క్లాస్ చదువుకున్నాం. ఒకదాన్ని కలుపుకుంటూ వస్తుంది కుములేటివ్ ఎఫెక్ట్ అని. ఫస్ట్ ఇది కలిపి ఇది కలపాలా, ఇది కలిపి ఇది కలపాలా, కుములేటివ్ ఎఫెక్ట్ అని. అట్లా ఇక్కడ కుములేటివ్ ఎఫెక్ట్ అని ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. ఇటుక అయిపోయింది. విత్ ఈచ్ డామినెంట్ అలీల్. ఓకే, విత్ ఈచ్ డామినెంట్ అలీల్ ఎక్స్ప్రెసింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఫంక్షనల్ పాలీపెప్టైడ్. అంతే కదా. ఇప్పుడు ప్రతి ఒక్క డామినెంట్ అల్లీ ఉంది, ఇది ఒక పాలీపెప్టైడ్ చైన్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇది తర్వాత ఇది డామినెంట్స్ అనమాట. ఇవి కొంచెం రెసిసివ్. ఇవి ఇట్లా వచ్చినాయంటే బ్లాక్ వస్తాయి, వచ్చాయంటే వైట్ వస్తాయి అనమాట. ఓకే, ఇది A. రైట్, వీటి వరకు ఈ సెంటెన్స్ ఇది అయిపోయింది. తర్వాత ఇక్కడ చూడండి, ఒకవేళ మనకు ఈచ్ డామినెంట్ అల్లీ ఎక్స్ప్రెసింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఫంక్షనల్ పెప్టైడ్ అన్నాడు. అంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A స్మాల్ a, క్యాపిటల్ B స్మాల్ b, తర్వాత క్యాపిటల్ C స్మాల్ c. చూడండి, ఇది ఒక్కొక్కటి. ఒకవేళ మనము ఇది ఏమొస్తుంది అంటే ఇంటర్మీడియట్ కలర్ వస్తాడు. ఇంటర్మీడియట్ అంటే అటు నల్లగా కాదు, అటు తెల్లగా కాదు, ఇంటర్మీడియట్ కలర్ వస్తాడు. ఇది ఓకే. ఇది ఏంటంటే అందుకే ఒక్కొక్క ఈచ్ డామినెంట్ అల్లీ ఎక్స్ప్రెసింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఫంక్షనల్ పాలిపెప్టైడ్. సో ఈచ్ డామినెంట్ అల్లీ ఎక్స్ప్రెసింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది పాలిపెప్టైడ్, అందుకే ఇంటర్మీడియట్ కలర్ వచ్చినాడు. ఒకవేళ మొత్తం ఫుల్ క్యారెక్టర్ మనకు డార్క్ కానీ వైట్ కానీ రావాలనుకున్నాం అనుకో, ఫుల్ క్యారెక్టర్ అంటే డార్క్ కావచ్చు, వైట్ కావచ్చు, ఫుల్ రావాలనుకున్నాం అనుకో, మనిషి ఏం రావాలా? వస్తే ఇట్లా రావాలా? క్యాపిటల్ A క్యాపిటల్ B క్యాపిటల్ C వచ్చిందా? సో దీన్ని ఫుల్ ట్రైట్ ఎప్పుడు వస్తుందంట మనకు? ఈ షోన్ వెన్ ఆల్ ద డామినెంట్స్ ఆర్ ప్రజెంట్. ఇప్పుడు ఇట్లా ఉంటే నల్లగా వస్తాడు. ఒకవేళ ఇట్లా ఉంది అనుకోండి, ఇలా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమైతే తెల్లగా వస్తాడంట, స్మాల్ C, అంత స్మాల్ ఉంటాయి. అందుకే మొత్తం పూర్తిగా నల్లగా కానీ పూర్తి తెల్లగా కానీ మనకు రావాలంటే అన్ని డామినెంట్ అల్లీస్ కూడా ప్రజెంట్ అయి ఉండాలని చెప్తున్నమాట. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే జీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ ఆర్ కాల్డ్ పాలిజీన్స్. కరెక్టా? పాలిజీన్స్ ఎందుకంటే ఒక క్యారెక్టర్ ని కంట్రోల్ చేసేది మోర్ దాన్ 1 జీన్ కాబట్టి. పాలి అంటే మెనీ, సచ్ జీన్స్ విచ్ కంట్రోల్ సచ్ క్యారెక్టర్ ఈజ్ నోన్ యాజ్ ది పాలిజీన్స్. సచ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్ ఇన్ ద స్కిన్ కలర్, హ్యూమన్ హైట్. ఓకే, దీనికి 2 ఉన్నాయి, హ్యూమన్ హైట్, స్కిన్ కలర్.
సచ్ ఇన్హెరిటెన్స్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అని చెప్పొచ్చు. దాని ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టే, రెడ్ 4 o'clock ప్యాంట్లో రెడ్ కలర్ వస్తుంది, తర్వాత వైట్ కలర్ దానికి క్రాస్ చేసినప్పుడు మనకు పింక్ వస్తుంది. ఎందుకంటే క్వాంటిటివ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి అనమాట. అది ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్. స్కిన్ కలరు హ్యూమన్ హైటు క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటారు. దీనికి ముందు వచ్చే ఎగ్జాంపులే ఇది 4 o'clock ప్యాంట్, ఇది కూడా క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్. మెండల్ దీంట్లో మాత్రం చూడండి లా ఆఫ్ డామినెన్స్ అనేది కనపడదు. క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ లా ఆఫ్ డామినెన్స్ కనపడదు. ఎందుకంటే అన్ని ఇక్కడ మనకు రెడ్డే రావాలా. ఎక్కడ వచ్చింది లా ఆఫ్ డామినెన్స్? మెండల్ ప్రకారం అయితే లా ఆఫ్ డామినెన్స్ కనపడింది, ఇక్కడ లా ఆఫ్ డామినెన్స్ రాలేదు. అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ లో లా ఆఫ్ డామినెన్స్ అనేది కనపడదు. ఓకే, క్వాలిటేటివ్ ఇన్హెరిటెన్స్ లో లా ఆఫ్ డామినెన్స్ అనేది F1 జనరేషన్ లో కనపడుతుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. చూడండి ఇక్కడ మేడం మనకు మంచి ఎగ్జాంపుల్ చూపించింది. ఏంటంటే స్కిన్ కలర్ కంట్రోల్డ్ బై మెలిన్ పిగ్మెంట్. స్కిన్ కలర్ controlled by melanin pigment. So production is determined by 3 pair of genes. చూడండి 3 pair of genes 1 2 3. ఇలా ఉంటే వైట్ కలరు, ఇలా ఉంటే నీగ్రో బ్లాక్ కలర్ కానీ వెరీ డార్క్ కానీ ఏబిసి వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఒకటి. సో ఇది చూడండి, ఇది కాక వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏమని రావాలి? యాక్చువల్గా మెండల్ ప్రకారం ఇక్కడ మనకు అన్ని ఏం రావాలా? డామినెన్స్ ఇది కాబట్టి బ్లాక్ రావాలా. రాకుండా ఈ కలరు డార్క్ కలర్ కాదు, లైట్ కలర్ కాదు, ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ కలర్ వస్తుంది. దీన్నే ములాటో అంటారు. సో అండి ఇక్కడ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి స్మాల్ సి క్యాపిటల్ బి స్మాల్ సి వచ్చిందా లేదా? వచ్చింది. దీని అర్థం ఏంది? డెఫినేషన్ చెప్పినాం. ఈచ్ డామినెంటల్లీ ఎక్స్ప్రెస్ కుములేటివ్ ఎఫెక్ట్. ఇది ఎక్కువైందనుకో ఎక్కువ డార్క్ వస్తుంది, ఇది ఎక్కువైందనుకో ఎక్కువ వైట్ వస్తుంది. కుములేటివ్ ఎఫెక్ట్ ఉంది. మనకు ఫుల్ ఎక్స్ప్రెషన్ కావాలనుకుంటే అన్ని ఇట్లానే కావాలా, డామినెంటల్లీస్. ఫుల్ డార్క్ కావాలంటే ఇలానే రావాలా, ఫుల్ ట్రైట్ రావాలంటే. అది చెప్పింది రైట్. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇంటర్మీడియట్ అంటే ఏంటంటే ములాటో అనేది పాయింట్. ఇంటర్మీడియట్ కలర్ ములాటో అనేది పాయింట్ F1 జనరేషన్లో. ఇంకా తర్వాత F1 జనరేషన్లో ఈ ఇంటర్మీడియట్ కలర్ ఉన్న వ్యక్తి ఇంకో ఇంటర్మీడియట్ కలర్ ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే ఎలా వస్తుందంటే మనకి ఎగ్జామ్ సిలబస్లో లేదని చెప్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే స్కిన్ కలర్ కంట్రోల్ బై మెలాటిన్ పిగ్మెంట్, ప్రొడక్షన్ ఈజ్ డిటర్మైన్డ్ బై 3 pair of genes. ఇంపార్టెంట్. దీనికి ఇంటర్మీడియట్ కలర్ ఏమొస్తాయంటే ములాటో అంటారు. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతకంటే డెప్త్ బోర్డు రైట్.